కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండాను ఆవిష్కరించాలని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ నుంచి సర్పవరం భానుగుడి జంక్షన్, జగన్నాథపురం జడ్పీ సెంటర్ మీదుగా బాలాజీ చెరువు సెంటర్ వరకు 500 బైకులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో పోరాటాలు చేసి ఈ సమాజాన్ని మనకు అందించారు. అటువంటి త్యాగమూర్తులందరినీ కొనియాడుకుంటూ ఏదైతే మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావులు ఎంతోమంది వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఆగస్టు 15 వరకు కూడా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటిపై కూడా జెండా ఎగరవేసి భారతీయతను, భారతదేశ ఉన్నత్వాన్ని, అదేవిధంగా భారతదేశం పట్ల గౌరవత్వాన్ని చాటుకునే విధంగా జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగరమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి బయలుదేరిన యాత్ర జిల్లా వ్యాప్తంగా కూడా యువమోర్చా ఆధ్వర్యంలో యువమోర్చా అధ్యక్షుడు సిట్ర పాపారావు గారు, అదేవిధంగా జిల్లా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వహించినటువంటి అనిల్ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, లక్ష్మీప్రసాద్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు గారు ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాకుండా దీని ఆధారంగా ఆగస్టు 15 వరకు కూడా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భారతీయతను చాటుకోవాలని ఈ ర్యాలీ 15 వరకు కూడా సాగుతుంది. అదేవిధంగా ఆగస్టు 14న ఏదైతే దేశ విభజన మనకి దుర్దమైన రోజు, ఎందుకంటే దేశ విభజన జరిగింది, అది కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి ఆగస్టు 14 కూడా దేశ విభజన సందర్భంగా మౌన ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 పెద్ద ఎత్తున ప్రతి ఇంటిపై జెండా వేయడమే కాకుండా ఇప్పటి నుంచి కూడా వేయాలని చెప్పేసి దానికి తగ్గ జెండాలు కూడా సమకూరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది.